హాయ్ ఫ్రెండ్స్, అందరికీ గుడ్ మార్నింగ్. ఈ వీడియో తీయడానికి ముఖ్య కారణం ఏంటంటే మన పల్లెటూరు యొక్క ప్రకృతి అందాలు మరియు వేసవి కాలంలో మనం పండించే పంటల విధానాల గురించి తెలుసుకుందాం. ఇంకెందుకు ఆలస్యం, స్టార్ట్ చేద్దామా మన వీడియోని. ఈ జర్నీలో మన పల్లెటూరులో దొరికేటటువంటి రేగుపళ్ళు, వాక్కాయలు, పరింపళ్ళు మొదలగునవి తింటూ చిల్లవుతూ అలాగే మన వ్లాగ్ని కంటిన్యూ చేద్దాం ఫ్రెండ్స్. ఇదెంత పెద్ద అడవి ఫ్రెండ్స్, చూడండి ఎంత పెద్ద అడవి. మొత్తం పూర్తిగా ఎటు చూసిన అడవే. ఇగోండి పొదలు, విపరీతమైన పొదలు. ఈ పదల్లోకి వచ్చాను. ఎలాగా మా అక్క పెద్ద అక్కలు ఊరెళ్ళి వాళ్ళకి భోగికి చెప్పాలి కదా, సంక్రాంతికి చెప్పుకొని వచ్చేటప్పుడు త్రావులు ఈ పళ్ళు ఏరుకుంది మనిషి. ఇక్కడ ఆగాను ఫ్రెండ్స్. చూస్తే అన్నీ కూడా ఎండిపోయే కనబడుతున్నాయి. చూడండి ప్రతి చెట్టుని కూడా ఆగండి. మీకు కనిపిస్తున్నాయో లేదో తెలీదు, చెట్టు మధ్యలో ఆగండి నల్లగా ఆకులకి మధ్యలో. చూద్దాం ఫ్రెండ్స్ ఇంకొక ఏరియాలో ఎక్కడైనా దొరుకుతాయి ఏమనేది. ఎండిపోయి రాలిపోయాయి. పూర్తిగా ఎండిపోయాయి ఫ్రెండ్స్. ఎక్కడ కూడా ఒక్కడ దొరకట్లేదు. చూడండి అగా బ్లాక్గా కనబడుతున్నాయి, చూసారా? ఇగండి వీటిని కొండరేగ పళ్ళు అంటారు. అగండి ఆకులు చావటిని. చూడండి ఫ్రెండ్స్ ఎంత బాగుంది కదా వ్యూ. చూడడానికి అగండి కొండల మధ్యలో ఆ ఏరియాలో తెల్లటి పువ్వులతో అదొక ఏమంటారు అంటే గుగ్గులం చెట్లు అంటారు కదా, ఆ టైప్లో కనిపిస్తున్నాయి. అవి ఏం చెట్లు అనేది మనకే తెలియదు పూర్తిగా, కాకపోతే చూడడానికి మాత్రం అలా కనిపిస్తున్నాయి. ఇవ్వండి మనకు కనిపించినంత ప్రకృతి అందం ఉంటుంది. చూడండి ఫ్రెండ్స్ ఎంత బాగుంది. అలా ముందుకెళ్తే చూద్దాం ఇంకెంత బాగుంటుంది అనేది. ఎంత చక్కటి మలుపులు, రోడ్డు కూడా చూడడానికి బాగుంది మన విలేజ్లో అంట. ఇవ్వండి గొర్రెలు, ఇక్కడ గొర్రెలు కాపరి గొర్రెలు కాస్తున్నారు. ఇప్పుడు గొర్రెలు అందరూ కూడా మేపుతున్నారు అనుకోండి, కాకపోతే ఏంటంటే ఎక్కువ గొర్రెలు ఉండాలంటే వాళ్ళ దగ్గరే ఎక్కువ ఉంటాయి అన్నమాట బాగా. ఇలాంటి వ్యూస్ కోసం మనం ఎక్కడికెక్కడికే వెళ్ళిపోతుంటాం అనమాట. ఇక్కడ మన చుట్టూ కనిపించిన వ్యూస్ అందరు పోతుంది. చూడండి మనకు చాలా చాలా బాగుంటుంది. ఎంత చక్కటి ప్రదేశము. జీడిపోత చూడండి ఎంత నీట్గా కనిపిస్తుంది. జీడి చెట్లు ఎంత చక్కటిగా అందంగా బాగా నీట్గా కనిపిస్తుంది. చూడండి ఫ్రెండ్స్, నాకు తెలిసి మీరు కూడా ఖచ్చితంగా పల్లెటూరులో పుట్టిన వాళ్ళైతే ఈ యొక్క ప్రకృతి అందాలతో ఖచ్చితంగా మన చిన్ననాటి జ్ఞాపకాలు చాలా అంటే చాలా ముడిపడి ఉంటాయంట. ఎందుకంటే ఇవ్వండి మనం చేసే వ్యవసాయ విధానాలు, మన ప్రత్యేకతలు, సంస్కృతి సాంప్రదాయాలు, ఊళ్ళో చూస్తే మన చిన్ననాటి జ్ఞాపకాలు అన్నీ గుర్తొస్తుంటాయి. నాయనైతే చిన్నప్పుడు ఇంతకన్నా చిన్న స్కూల్లో చదువుకునే వాళ్ళ, బట్ ఆ టైంలో టీచర్స్ మాత్రం చాలా స్ట్రిక్ట్ రూల్స్ పాటించేవారు. అంత లోయ మామిడి చెట్లు నరికేసి మొదలు వదిలేస్తారు కదా, ఆ మొదలు చూడండి మెల్ల ఎలా పుట్టుకొచ్చాయని. అంట్లు కట్టడం అంటారు కదా, ఆ టైప్లో కనిపిస్తుంది అనమాట పుట్టుకు రావడం వల్ల. చెట్టు మొదలు చూడండి ఎంత నీరు తెలుస్తుంది. ఈ పల్లెటూరులో కూడా రైస్ మిల్ అనమాట పూర్తిగా. గదవలస అన్నాను కదా, ఆ గదవలసగా ప్లస్ ఈ పక్కన ఇంకా పెర్ల మన ఊరు ఉంటుంది, ఆ రెండు ఊరికి మధ్యలో ఉంది మిల్. ఇదిగోండి మన పల్లెటూరులో అంటే కూడా బాగా ఫేమస్ పట్టాయి. ఇక్కడ బండి నాపేసి కిందకి దిగడానికి కారణం ఏంటంటే ఫ్రెండ్స్, చూడండి మన చిన్నప్పుడు బాగా తెలిసి ఉంటాయి మీకు గెడ్డలు అంటారు. ఇప్పటికీ కొన్ని ఏరియాలో ఉన్నాయి, బట్ కొన్ని ఏరియాలో లేవన్నమాట. ఈ గెడ్డలు అంటే ఏంటంటే మన కొండల మీద పడేటటువంటి వర్షం గట్ట ఉంటుంది కదా, వర్షపు నీరు ఇగోండి ఇలాగ దిగువ పొలానికి వెళ్తూ ఉంటుంది అనమాట. చిన్న ఇప్పుడంటే మన కాలువలకి కానువ అనేసి కడుతూ ఉంటారు కదా రోడ్లకి ఇరువైపులా. అవి పూర్వం ఏంటంటే అవే ఉండి కాదు, డైరెక్టర్ గడ్డ ఇలా చిన్న త్రావులాగా ఉండేది అనమాట ఈ రోడ్డు వేయక ముందర. ఈ రోడ్డు మీద నుండి వెహికల్స్ వెళ్ళి ఆ నీటిలో నుండి వెహికల్స్ గట్ట వెళ్ళేవి అనమాట. ఇలా ఇంత లోతుగా ఉండేది అనమాట గడ్డ. ఈ గడ్డలో నీటిలో నుండి వెహికల్స్ అన్నీ వెళ్ళేవి. ఇప్పుడు ఏంటంటే అప్డేట్ అయ్యాం కదా ప్రతిదీ కూడా, సో ఆ విధంగా తారు రోడ్డు వచ్చింది. అయితే ఇలా గడ్డలో నీరు వెళ్ళేటప్పుడు చూసారు ఇలా పక్కన డౌన్లు అంట పొలాలు ఉంటాయి, ఇవ్వండి కనిపిస్తున్నాయా. ఇలా ఈ పొలాలకి అన్నిటికి కూడా నీరు ఇలా తారు మళ్ళించేసి వ్యవసాయం చేసుకునేవారు అనమాట. సో అందుకని అప్పట్లో ఏంటంటే ఎక్కువ కష్టపడినా సరే దిగుమతి తక్కువగా ఉండేది. ఎందుకంటే అనుకున్న టయానికి ఒక్కోసారి వర్షాలు పడకపోయినా, లేదంటే ఆ క్షణానికి వర్షాలు పడినా సరే నీరు సరిగా అందకపోవడం. ఎందుకంటే కొండ మీద నుండి పారే నీరుతోనే కదా, మరీ ఎక్కువ నీరు అయినా వరదలు కొట్టుకెళ్ళిపోవాలి. బట్ ఏంటంటే వర్షాలు నిత్యం పడవు కదా, దాని ప్రకారం ఉన్ని నీరుతోనే వ్యవసాయం చేసుకునేవారు. ఇప్పుడు ఏంటంటే ఎప్పుడైతే బోర్లు కట్టొచ్చి ప్రశాంతంగా చక్కగా
రకరకాల కొత్త ఎరువులతో వేసుకొని మంచి దిగుమతులు తెచ్చుకొని వ్యవసాయం చేసుకుంటున్నారు. అదండి పండించిన పంట ఉంది కదా, పంట మొత్తం తెచ్చి ఇలాగ రోడ్ల మీద వేసుకొని మొత్తం పూర్తిగా బస్సులు పంట వస్తాయి కదా, వాటి తక్కువ ముంచేసి మొత్తాన్ని కూడా పట్టుకెళ్ళిపోతాం అన్నమాట. ఆ బొద్దులు మొత్తం ఎక్కడ వదిలేసి పూర్తిగా ఏమంటారు అది దాని గురించి వచ్చినటువంటి మినువులు పెసలు ఉంటాయి కదా, అది మొత్తం పట్టుకెళ్తాం. ఇవ్వండి ఇలా బళ్ళుతో తెచ్చుకొని వేసుకుంటాం. వెహికల్స్ వస్తాయి కదా, బళ్ళు, లారీలు, బస్సులు, వాటితో కుమ్మేసాక తీసి చెత్త అంతా ఇలా రోడ్డు పక్కన ఇలా పోసి కుప్పలా పోసి మిగతావి ఏంటంటే వాటి నుండి వచ్చినటువంటి ఉంటాయి కదా, పెసలు, నువ్వులు ఏవైతే మినుములు కానీ పట్టుకెళ్ళిపోతారు నిత్యం. ఎందుకంటే ఈ చిన్న చిన్న వ్యవసాయాలు చేసేవారు ఇలా చిన్న చిన్న వరకు వేసుకుని రేపు చేస్తారు. ట్రాక్టర్ పెట్టాలన్నా లేదంటే వాటి కోసం కూలి వాళ్ళు పెట్టాలన్నా చేయాలన్నా చాలా ఖర్చు. ఇప్పుడు ఏంటంటే ప్రతిదీ ఎన్నాళ్ళు ఎలా ఉండేదంటే 100కి 50కి కూలి వాళ్ళు వచ్చేవారంట. ఇప్పుడు ఏంటంటే మినిమం ఒక కూలి పర్సన్ రావాలన్నా ఒక ట్రాక్టర్ పెట్టాలన్నా వేలుతో కూలి ఖర్చు కదా. మరి అంత చిన్న రైతులు వాళ్ళు చేసే వ్యవసాయం మొత్తం కలిపితే వాళ్ళకి వచ్చేదే 5-10 వేలు ఉండదు. దానికి ఎరువులు కానీ నీరు కానీ వాళ్ళు కూలి పనులు అన్ని రకాల పనులు చేసుకుని మిగిలిన వాళ్ళకి ఏముంటుంది. సో అందుకని ఏం చేస్తారంటే ఇలా రోడ్ల మీద ఏం చేస్తారు, ఇలా వేసేసాక ఏమవుతాయి అంటే లారీలు కట్టొస్తుంటాయి కదా, లారీలతో పూర్తిగా కుమ్మించేసి ఏం చేస్తారో మొత్తం పట్టుకెళ్ళిపోతారు. ఇవ్వండి అవే కొద్ది ఇలా ధాన్యం కూడా ఉందన్నమాట. ఇలా చిన్న చిన్న మరకలు ఉన్నాయి కదా, ఈ ధాన్యం కట్టలు కూడా తర్వాత ఈ పంటకు వెళ్ళిపోయి ప్రజెంట్ పంటగ వీటిలో ఉన్నారు కదా, ఎందుకు వాటిలో అలా వదిలేశారు మన వర్షాల వల్ల. అంటే చూడండి ఎలా దెబ్బ అయిపోయినాయి పంటలు అనేవి. అవి తెచ్చుకొని ఇలా రోడ్డు మీద వేసి ధాన్యం నూర్చేసి పట్టుకెళ్ళిపోతూ ఉంటారు. ఇవేంటంటే చిన్న చిన్న రైతులు. ఇప్పుడు పెద్ద ఎకరాల కొద్ది రైతులు ఉంటారు చూసారా, అగోండి అలా మెషన్లు పెట్టి పూర్తిగా కనిపిస్తుంది ఇది మెషిన్. అవ్వండి అలా మెషన్లు పెట్టి పూర్తిగా చేసుకొని పట్టుకుంటారు. ఇది మొత్తం పూర్తిగా ఏంటంటే సైడ్ వీటిని ఏమో అంటారు ఫ్రెండ్స్, నాకు కూడా పూర్తి తెలియదు వీటి గురించి. ఆవాల పంట ఇవ్వండి. ఎన్నాళ్ళు ఏంటంటే ఈ ఆవాల పంటలు అనేవి ప్రత్యేకించి రాజస్థాన్, గుజరాత్, పంజాబ్ అటు సైడ్ ఎక్కువ పండించేవారు. ఇప్పుడు ఏంటంటే నీటి పారుదల సౌకర్యాలు ఎప్పుడు ఉన్నాయో అప్పుడు పూర్తిగా ఆవాల పంట కూడా వేయడం స్టార్ట్ చేశారనమాట. మా అక్కయ్య వాళ్ళ ఊరు వెళ్ళే రూట్లోని పంట అనమాట. చూడండి 2 పండ్ల మధ్య కూడా నీటి కనిపిస్తుంది. దీన్ని ఏరు అంటారు కదా, మన ఏరులు అనమాట. ఏరులో నీకోండి బట్టలు గట్టు ఉతుక్కొని సాకులో ఉంటారు కదా, వాళ్ళ బట్టలు గట్టు ఉతుక్కొని మొత్తం ఇంటికి వెళ్తూ ఉంటారు. అలాగే ఇక్కడి నుంచే కొంతవరకు ఇసుక కూడా పట్టుకెళ్తుంటారు. దీన్ని ఏమంటారంటే మామూలుగా అయితే వంతరం గడ్డ అని పిలుస్తారు. ఇవ్వండి ఈ ఊరు అనమాట, ఇదంతా వంతరం అనే ఊరు, ఈ ఊరికి చెందిన గడ్డ. అయితే ఈ గడ్డ ఇలా పారేస్తుంది కదా, దీన్ని తీయడానికి ముఖ్య కారణం ఏంటంటే ఈ గడ్డ తిన్న కంటిన్యూగా ఇలా వాటర్ వెళ్ళేటప్పుడు ఏంటంటే మా సైడ్ మడ్డువలస డ్యామ్ అని ఒక డ్యామ్ ఉంటుంది అన్నమాట. చూడటానికి చాలా పెద్ద సముద్రంలో కనబడుతుంది. ఆ డ్యామ్కి బాగా ఫేమస్ అయితే మడ్డువలస డ్యామ్ అనేది. అక్కడ చేపలు గట్ట బాగా పడుతుంటారు. ఈ నీరు మొత్తం అక్కడికి వెళ్ళిపోతూ ఉంటుంది. అలాగే ఈ కొండ ఉన్నది చూసారా, ఈ కొండపైకి వెళ్తుంటే ఒక ఫేమస్ పండుగ ఉంటుంది. రేపు సంక్రాంతి ఆ టైంలో బాగా చేస్తూ ఉంటారు ఈ పండుగని. ఇదిగోండి నీరు పూర్తిగా వెళ్తూ ఉంటుంది. చాలా అంటే ఇది వర్షాకాలంలో అయితే ఇదిగోండి ఆ చెట్లు కనిపిస్తున్నాయి చూసారా, ఆ చెట్లు నుండి ఇదిగోండి ఈ రోడ్డు కనిపిస్తుంది కదా, ఈ రోడ్డు వరకు ఇదంతా కూడా పూర్తి నీరు నిండిపోయి ఉంటుంది అనమాట. ప్రజెంట్ అక్కడ ఏదో గుడిలాగా ఒకటి ఉంది, అదేం గుడి అనేది నాకు కూడా తెలియట్లేదు. ఈ కొండల మధ్యలో ఇందాక చూపెట్టాను చూసారా ఆవల గురించి అని, ఆ కొండలు ఈ కొండల అవతల ఒక బాగా సంక్రాంతికి కనుమ రోజు అనమాట చాలా ఫేమస్ పండుగ జరుగుతూ ఉంటుంది. చాలామంది వస్తూ ఉంటారు ఈ ఏరియాకి. వంతరం పండుగ అని కూడా పిలుస్తారనమాట. ఇకంటే వంతరం బ్రిడ్జ్ అంటారు కదా, ఫ్లైఓవర్. జనసేనకి గొండ వేస్తున్నారు కదా, ఆ గొండ అనేది గొండలుగా చెట్టు మొదలు వేయాలన్నమాట. అంటే మామూలుగా మామూలు జల్లితే మనం చల్లకూడదు. చెట్టు మొదలు అలాగ మనం విత్తనం ఎలా వేస్తామో అలాగే వేసుకెళ్ళిపోతుండాలి గొండనే. అలాగైతేనే మొదలు వచ్చేది పంట దిగుబడి, పంట కూడా జనసేన కూడా ఒక ఏంటది దృఢంగా వస్తుంది అనమాట పంట కోసం. ఒకండి జొన్నసేనకి ఎరువు వేస్తున్నారు కదా, ఎరువులు వేసి ఇవ్వండి ఇలా పైపుల ద్వారా నీరు కడుతున్నారు అనమాట. ఎందుకంటే పూర్తిగా అంత భూమి మొత్తం పాకరించకుండా మొక్క మొదలుకి వెళ్ళే విధంగా ఒక బట్టలాగా వేసుకుని ఆ బట్టలు అంటే నీరు కడతారు. ఇవ్వండి ఆ ఎరువు మూటలు అవి ఏంటి అవి యూరియా, డిఏపి ఏవేవో అంటారు కదా, పాస్పేట్ అనేసి గట్ట వేసి ఇవ్వండి. పచ్చని కొంగలు చూడండి ఎలా వెళ్తున్నాయి పైర్ల మధ్యలో. ఒకండి కొంగల గుంపు అది మొత్తం పూర్తిగా అంతా కూడా జొన్న. ఇంకా ఇవ్వండి ఫ్రెండ్స్
వేసవికాలం వరి పంటలు వరి నాట్లు ఉంటాయి కదా, వరి నాట్లు వేసేస్తున్నారు చూసారా. ఇప్పుడు రెడీగా మళ్ళీ వేసవి వరి పండిస్తారు. ఇప్పుడు వేసవికాలం సంవత్సరాలు 2 పూటలు పండిస్తారు. శీతాకాలం నార్మల్ వరి పంట అంటే 2 వేసవికాలం వరి పంట అంటారు. ఎందుకంటే వరి నాట్లు ఒకవైపు జొన్న చేను పూర్తిగా అన్ని రకాలు అన్నమాట. చూడండి వేసవికాలం వరి పంట వేయడానికి చూడండి చక్కగా దున్నేసి అదే దమ్ము పెట్టేసి నూర్చేసి ఉంచారనమాట. అక్కడ వరి చేను అక్కడ ఉంది, వరి నాట్లు అవి తీసి ఉడిస్తారు. వేసవికాలం వరి పంట కోతకు వస్తుంది అనమాట. ఇది కరెక్ట్ వేసవికాలంలో మే నెల ఆ టైంలో వస్తుంటుంది. ఎక్కువ ఏప్రిల్ మే నెల పంట కోసం అనమాట. ఇదంతా నీరు వడ్డేసి, నీరు ఉన్న వాళ్ళు ఎలా పెడుతుంటారు, ఎక్కువ భూమి ఉండి నీరు చాలదన్న వాళ్ళు మాత్రం ఇలా చిన్నవి పర్వాలేదు, భూమి ఎక్కువ ఉంది నీరు కూడా ఎక్కువ బోర్లు ఉన్నాయి అనుకున్న వాళ్ళు అయితే మొత్తం వేసుకుంటూ ఉంటారు అనమాట. మిగతా పోర్లు మొత్తం ఈ వేసవికాలంలో ఏవో ఒక చిన్న పంటలు ఉంటాయి కదా, మినువులని పెసలని అలాంటివి వేస్తారు మిగతా భూముల్లో. ఎవరికైతే ఎక్కువ వాటర్ ఉందో వాళ్ళందరూ వేసుకుంటారు కానీ మొత్తం అదంతా వరి నాటే. వీడియో నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. అదేవిధంగా మీ యొక్క అభిప్రాయాలను మా కామెంట్ రూపంలో తెలపగలరు.